ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం దినం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు చేస్తాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమ దేశ కృపల దేవ దయరాజా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు కాచుకబడ నీకు వందనాలు. కొద్దిసేపు నీకు ఏమైనా నమ్మని ఆరాధిస్తున్నాను, నువ్వు అందరితో నేను రక్షించుతుంది. అయ్యా వాక్యం ద్వారా తండ్రి ఎవరితో రీతిగా మాట్లాడకొచ్చునో అలా మాట్లాడమని నజరేయుడనేసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనంపై ఆయన పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం స్తోత్రం, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దీని వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడా మాకంటే ఇష్టానికి వందనాలు తండ్రి. తండ్రి ఇప్పుడు తండ్రి కొద్దిసేపు తండ్రి నీ వాక్యం ధ్యానిస్తున్న తండ్రి మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని నింపజేయండి తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి మా హృదయాన్ని తండ్రి కదిలించే వర్తమానము చేత తండ్రి మీరు తండ్రి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మన కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 4-5 వచనాల నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 24 verse 4 and 5. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం చదివిస్తుందంటే వ్యర్థమైన మనస్సు పెట్టకయు, అంటే వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టుకోవద్దంట. ఇంకా ప్రమాణాలు చేయదు, కపటమైన ప్రమాణాలు చేయొద్దు, అంటే అబద్ధమైన మాటలు, ఈ ప్రమాణాలన్నీ చేయొద్దు. వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచడం. దేవుని వాక్యం విడుదలవుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో కానీ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. కపటమైన వాటి యందు ప్రమాణము చేయకయు, అలాగే వ్యర్థమైన వాటి యందు మనసుంచకయు ఉండువాడంట యెహోవా యందు ఆశీర్వాదం నందునంట. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఆశీర్వాదం ఎప్పుడు చూడగలుగుతావంటే నువ్వు ఎప్పుడైతే వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక దేవుని వైపు నువ్వు చూస్తావో. ఈరోజు నువ్వు దేన్ని చూస్తున్నావు, దేన్ని వెంబడిస్తున్నావు? ఈ వ్యర్థమైన ఈ కాలంలో లోకాన్ని వెంబడిస్తున్నావా, లోకమనుసారంగా జీవిస్తున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని అక్కడ సమీపిస్తా ఉంది, ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచకు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు అప్పుడే ఆశీర్వాదం నందుతావు. అలాగే ఈరోజు నువ్వు కపటమైన ప్రమాణములు చేయొద్దు. హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. అలాగే తన రక్షకుడైన దేవుని వలన ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆ వ్యర్థమైన ఈ లోకానుసారంగా జీవిస్తున్నారో, ఆ లోకానుసారంగా ప్రమాణాలు చేస్తున్నారో, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచుతారో వారికి దేవుని ఆశీర్వాదం మీరు చూడలేదు. ఈరోజు ఎవరైతే దేవుని మాటని వెంబడిస్తున్నారో, దేవుని వైపు చూస్తున్నారో, వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచక దేవుని వెంబడిస్తున్నారో వారు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మౌనత మా దేశానికి వందలు తండ్రి. తండ్రి విన్న వాక్యం ఫలింపు చేయండి తండ్రి. ఈ వాక్యం నెరవేర్పు తండ్రి. తండ్రి బిడ్డల పక్షం నెరవేర్చును ప్రార్థిస్తాం. తండ్రి ఎవరైతే తండ్రి ఈ వాక్యం వింటూ తండ్రి ఇంకా అనారోగ్య సమస్యల ద్వారా, అప్పుల సమస్యల ద్వారా తండ్రి బాధపడుతున్నారు తండ్రి, వారికి ఆరోగ్యం కలుగును గాక, విస్తారమైన సమృద్ధి కలుగును గాక ప్రార్థిస్తాం. ఎవరైతే తండ్రి నీ ఆత్మ ఫలాల కొరకు ప్రార్థిస్తున్నారో వారితో నీ ఆత్మ చేత నింపబడి ప్రార్థిస్తూ తండ్రి నీ స్వరాన్ని వారికి వినిపింపజేయని ప్రార్థిస్తాం. తండ్రి నీ పరిశుద్ధాత్మ కదలిక తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించాలని ప్రార్థిస్తూ విన్న వాక్యం నెరవేర్పు ప్రతి ఒక్కరు చూసుదురుగాను ప్రార్థిస్తాం. తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యాలను తండ్రి మీ చేతులుగా వేపుతూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.